శ్రీ గురుభ్యో నమః. నేను మీ జగదీష్. గత రోజుల నుంచి బాగా గమనిస్తున్న కోర్టు కేసులు అని, భార్యాభర్తలు విడిపోవటానికి విడాకులు అని చెప్పేసి బాగా వింటూనే ఉన్నా. ఒకరు ఫోన్ చేస్తారు, నా భర్త నన్ను అర్థం చేసుకోడు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. ఇంకొకరు ఫోన్ చేస్తారు, నా భార్య ఎప్పుడు నన్ను అర్థం చేసుకోదు, విడాకులు ఇవ్వాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి. చూడండి, ఒక్కసారి ముడిపడిన తర్వాత వారి జీవన విధానం మొత్తము కూడా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాల్సిందే. అన్యోన్యంగా ఉండాలి ఖచ్చితంగా. ఈ విధంగా ఉంటేనే వారి జీవన విధానం అనేది సాఫీగా ఉంటుంది. ఈ అన్యోన్యత రావడానికి మంచి పరిష్కారం చెప్తున్నా. ఇది ఈ విధమైన బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి. నవగ్రహాలలో శుక్రుడు ఉంటాడు. శుక్రుని దగ్గర పిడికడు బెబ్బర్లు పెట్టి, దానిపైనే ప్రమిత పెట్టి దీపారాధన చేసి 9 ప్రదక్షిణలు చేసుకొని నీ యొక్క బాధ ఆ స్వామికి చెప్పుకొని తెల్లని పూలు పెట్టేసి ఇంటికి రండి. ఖచ్చితంగా మీ జీవన విధానంలో మార్పు వస్తుంది. ఈ యొక్క పరిష్కారం చేయండి. శివానుగ్రహమస్తు.